నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల సమీపంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిని జిల్లా కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. నల్గొండ మండలం గుట్టకింది అన్నారం గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మంగళవారం డైట్ కళాశాల సమీపంలోని ప్రియుడి మిత్రుడు ఆటో డ్రైవర్ గదిలోకి ఇద్దరూ వెళ్లారని, అనంతరం ఏం జరిగిందో ఏమో గాని అమ్మాయి విగతజీవిగా పడి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ సైదులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు అన్నారెడ్డిగూడెంకు చెందినటువంటి ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేసి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేను 2 టౌన్ ఎస్ఐ గారు సైదులు ఇద్దరం కూడా పోలీస్ సిబ్బంది సాయంతో అలాగే వాళ్ళ యొక్క బంధువుల సమక్షంలో రావడం జరిగింది. ఇటు సంఘటన స్థలాన్ని సెక్యూర్ చేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతాము. పూర్తిగా మరణానికి గల కారణము, ఆ రీజన్ ఏంటనేది తెలుసుకొని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాం. సమాచారం మాకు పోలీస్ స్టేషన్కి 11:30 టైంలో వచ్చింది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫిర్యాదు మేరకు వాళ్ళు ఈరోజు అమ్మాయి కాలేజీకి వస్తుందని తెలిసింది. ఏం జరిగింది అనేది వాళ్ళని ఐ విట్నెస్లను చుట్టుపక్కల వాళ్ళని పూర్తిగా విచారణ చేపట్టి అలాగే సంబంధించిన సెల్ ఫోన్స్ డేటా కూడా క్షుణ్ణంగా చూసి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాం. అదే ఇంకా సస్పెక్ట్ మేము ఇంకా చూస్తున్నాము. వాళ్ళు చెప్తున్నారు ఎవరో కృష్ణ అని చెప్పేసి వాళ్ళు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని పూర్తిగా విచారించి వాళ్ళ యొక్క టెక్నికల్ డేటా కూడా అనాలిసిస్ చేసి దాన్ని బట్టి పూర్తిగా ఇంకెవరైనా ఉన్నా దీని వెనక ఇంకెవరైనా కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నాము. మేము పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు సేకరించి మీకు తెలియజేస్తాం. నిందితులకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాం. మాది అన్నారెడ్డిగూడెం సార్. రోజు వచ్చినట్టే కాలేజీకి వచ్చేది. ఆటోలో పోయి ఆటోలో వస్తుంది, ఆటోలోనే పోతే ఆటోలోనే వస్తుంది. మేము రోజు పోయే టైంకి పోతుంది కదా అని మేము పంపించినాం. కాలేజీ కాడ దిగిందంట. కాలేజీ కాడ దిగంగానే ఇద్దరు ఏమో వచ్చిరంట, ఎక్కించుకొని వచ్చి ఇక్కడ మరి రూమ్లో బలవంతం చేసిరా ఎక్కడ చేసిరా అనేది తెలియదు. బలవంతం చేసి చంపిరా అని అంటారు. అది ఎవరు అనేది మనకు ప్రూఫ్ తెలియదు. ఇంకా అంతవరకే తెలుసు కానీ వేరే ఉద్దేశం లేదుగా.